ఒక దాదాపు 50 మందిని జైలుకి పంపించారు. నా మీదే 18 కేసులు పెట్టారు. అమరావతి పాదయాత్ర నా నియోజకవర్గం మీద ఆడపడుచులు నడిచిపోతుంటే భోజనం టెంట్ పెరికిచ్చేసేశారు పోలీసుల చేత. నడి రోడ్డు మీద కూర్చొని భోజనం చేయాల్సిన పరిస్థితులు అన్నీ చూసాం. కానీ అదేమంటే ఆయన జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఇప్పుడు ఆయన సప్త సముద్రాలు దాటి పట్టుకొని వస్తానంటాడు, పోలీసులు బట్టలు ఇప్పుతానంటాడు. ఆయన చూసి ఆయన కాకానికి వద్దుంటే ఆయన కూడా అదే మాట్లాడతాడు. నడి రోడ్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ పేరు చెప్పి నీ కాకి బట్టలు ఇప్పుతాను. అసలు ఏం అలవాటని మగోళ్ళు బట్టలు ఇప్పేది ఏంది, దాన్ని మాట్లాడేది ఏంది? వల్లభనేని వంశీ దగ్గర పోయి ఆయన అందగాడు అంటాడు. ఆయన ఇంకొక ఆయనకంటే కొడాలని ఇంకా అంటే మగోళ్ళు అందాలు మగోళ్ళు చెప్పుకోవటం మేము ఎప్పుడు చూడ. అటువంటి కేసు ఈరోజు ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యా స్కూల్కి పోయి అంటే నేను పోను, నాకు చాక్లెట్లు ఇస్తే పోతాను, బిస్కెట్లు ఇస్తే పోతాను. ఇటువంటి పొలిటీషియన్ని మనం ఎప్పుడు చూడలే. దురదృష్టకరం. మేము కూడా పాపం పెద్ద ఆయన ఎన్టీఆర్ గారి నుంచి ఉన్నాం ఎమ్మెల్యేలుగా. ఫస్ట్ టైం అన్ఫార్చునేట్ పాలిటిక్స్లో. అందుకని నేనేమంటానంటే హోమ్ మినిస్టర్ గారిని సీరియస్గా లాకప్ డెత్ విషయంలో లాకప్ డెత్ చేసి ఆత్మహత్యగా మార్చిన వాళ్ళ విషయంలో ఒక సిట్ వేయించండి. సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ. నీకు ఎవరైతే హెచ్ఓడి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చిన హెచ్ఓడి సేమ్ కేసులో కర్నూలులో సస్పెండ్ అయిన అతను ఈరోజు నెల్లూరు హెచ్ఓడిగా వచ్చి మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చాడు. దురదృష్టంగా ఒక దళితుడు ప్రాణాలు కొట్టి 2000 రూపాయల కోసం కొట్టి చంపేసిన వాళ్ళని మనం వదిలిపెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. శ్రీనివాస్ గారు 120 చుట్టూ చెప్పాలా?